హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికి. మెర్సిపో చెప్పు, మాట్లాడవా? నువ్వు చెప్పు. హాయ్ అండి అందరికి, బాగున్నారా? ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఫంక్షన్ పనులు ఎంతవరకు వచ్చాయి, ఎలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నిన్నటితో కంప్లీట్ అయ్యాయి, అంటే ఇక్కడ షాపింగ్ చేయాల్సినవి. ఇంకా రేపు ఊరెళ్ళిపోతున్నాం అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ముందుగానే మీ అందరిని ఇన్వైట్ చేయాలని చెప్పి మా ఫ్యామిలీ తరపున మీ అందరిని ఇన్వైట్ చేస్తున్నామండి. పాసిబుల్ ఉన్న వాళ్ళంతా తప్పకుండా కంపల్సరీ రండి ఫంక్షన్ కి. అంటే మనకు తెలియదు కదా, ముల్ల వెళ్తే ఏమనుకుంటుందో, ఇలా అస్సలు క్వశ్చన్స్ వద్దు. ఎందుకంటే నాకు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, అక్క మేము వస్తే ఏమన్నా అనుకుంటారా అని. ఏమనుకోను. మీరు వస్తే నిజం చెప్పాలంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒక ఫ్యామిలీ లాగా నన్ను ట్రీట్ చేసి, నేను నార్మల్గా ఇలా ఇన్వైట్ చేసినా వచ్చారు మన ఫంక్షన్ కి, ఎంత ఓన్ చేసుకున్నారు వీళ్ళు అని నేను హ్యాపీగా ఫీల్ అవుతా తప్ప మేము అస్సలు ఎటువంటి అంటే ఏమి అనుకోము. కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరీ లక్కీ లవ్లీ ఫంక్షన్ కి వచ్చి మీ ఇంట్లో ఫంక్షన్ లాగా హ్యాపీగా మాతో పాటు మీరు కూడా ఉండి సెలబ్రేట్ చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును, మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ మా పిల్లలకి మాకు కంపల్సరీ ఉండాలి. మెయిన్ గా లక్కీకి లవ్లీకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో వీలైన వాళ్ళందరూ కంపల్సరీ రండి. ఆగస్ట్ 11th ఫంక్షన్. సో సండే వచ్చింది, మేము కావాలి సండే పెట్టుకున్నాం. సండే ఆఫ్టర్నూన్ ఫంక్షన్. సో కాబట్టి ఫంక్షన్ చూసుకొని మళ్ళీ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఈజీ ఉంటుందని అలా పెట్టుకున్నాం అన్నమాట. అంటే మార్నింగ్ టైంలో 10:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. సో 3 లోపల ఫినిష్ చేసుకుంటాం అన్నమాట. సో హ్యాపీగా ఇంకా ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్న వాళ్ళు, అంటే ఊర్లకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇబ్బంది లేకుండా, ఇక్కడ నుంచి ఎవరైనా వచ్చినా ఇబ్బంది పడకూడదు అని ఒక ఆలోచనతోటి అలా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. నేను హరి ఇద్దరం డిస్కస్ చేసుకొని. సో కాబట్టి మీరందరూ చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు డేటు ఫంక్షన్ డేటు చెప్పలేదు అని. సో అందుకే నేను ఈ రోజు వీడియోలో మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. ముందు హరికి చెప్పా, ముందు మన వాళ్ళని ఇన్వైట్ చేసేసి ఇంకా నేను నా పని నేను చేసుకుంటాను రండి అని. సో అందుకే మేమిద్దరం కలిసి చెప్తున్నాం మా ఫ్యామిలీ తరపున. సో మీరందరూ తప్పకుండా ఆగస్ట్ 11th సో ఫంక్షన్, కాబట్టి అందరు కంపల్సరీ రండి. సో మేము హ్యాపీగా ఫీల్ అవుతాం నిజం చెప్పాలంటే. ఓకేనా? సో నేను డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో మెన్షన్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్ లో మ్యాప్ కూడా ఇస్తాను. అలాగే ఇన్విటేషన్ ఇంకా రెడీ అవ్వలేదు, చిన్న మిస్టేక్ ఉంది అందుకోసమని. సో ఇన్విటేషన్ రెడీ అయ్యాక నేను యూట్యూబ్ లో పెడతాను, అలాగే నా పోస్ట్ లో ఇన్స్టాగ్రామ్ లో కూడా మెన్షన్ చేస్తాను. సో ఫంక్షన్ వచ్చేసి ఎక్కడంటే తడ దగ్గర, సులూరుపేట. సో సులూరుపేట తడ మధ్యలో అన్నమాట. ఎస్ఆర్ఎం గ్రాండ్ అండి. సో కాబట్టి నేను గ్రాండ్ సో ఎస్ఆర్ఎం గ్రాండ్ ఇయర్ కాబట్టి డెఫినెట్ గా రండి. నేను కింద డిస్క్రిప్షన్ లో లొకేషన్ మ్యాప్ కూడా ఇస్తాను. ఓకేనా? సో వీల్ పడిన వాళ్ళు కంపల్సరీ ఫంక్షన్ కి రండి, వచ్చి లవ్లీ లక్కీని బ్లెస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. రండి, మనం ఇంకా ఆపుతండి. రండి, మనం ఇంకా ప్యాక్ చేసుకుందాం. ఎక్కడ ఒక్కడ ఉన్నాయి. ఇప్పుడే అందరికి కాల్ చేస్తున్నాను, ఫోన్ కాల్స్. ఇంకా ఈరోజు ఊరికి, అంటే రేపు ఊరికెళ్ళి ఊర్లో అందరినీ కూడా ఇన్వైట్ చేయాలి. ఇంకా ఎవరిని కూడా పిలవలేదన్నమాట. సో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసుకోవాలి, రిలేటివ్స్ అందరికి కూడా చెప్పాలి వెళ్ళి. సో ఈరోజు ప్యాకింగ్ అంతా చేసుకుందాం. ఇల్లు అయితే గందరగోళంగా ఉంది, మీరు నమ్మరు అసలు. ఇది నా ఇల్లేనా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బట్టలు ఎక్కడ, ఇగో ఈ లక్ష్మికి ఇచ్చేసి వచ్చేసి, శారీ కూడా ఇచ్చేసి, బ్లౌజ్ స్టిచ్ చేయమన్నానని చెప్పు అర్జెంటుగా. నేను వీళ్ళకి షాపింగ్ చేశాను కానీ నాకు నేను షాపింగ్ చేసుకోలేదండి హల్దీ కోసం. శారీ అదా, ఇది 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 అనుకుంటా, కాదనుకుంటా, ఇది ఇది అది హల్దీది. ఇది అదొక్కటి కుడితే చాలు, లేదు అవసరం లేదు. ఇది ఇచ్చేసి వచ్చేసి. సో ఇంక ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, ఇవన్నీ నీట్ గా చూసుకొని సర్దుకోవాలన్నమాట. ఇది లవ్లీ లవ్లీ బ్లౌజ్. ఇలా ఇలా అడ్జస్ట్ చేయమని చెప్పి
రెండు రెండు బ్లౌజులు చూసి ఆ విధంగా మెజర్మెంట్ చేయమన్నదని చెప్పి 3 తీసుకెళ్ళాలి ఇప్పుడు. ఇప్పుడు 3 లవ్లీ రెండు కూడా కొంచెం లూజు. మళ్ళీ పిన్తో పెట్టేదానికంటే కూడా చేయించేసుకుంటే బెటర్ కదా. నా బ్లౌజు ఈవినింగ్ అంతా ఇచ్చిమన్నానని చెప్పు. రేపు పొద్దున నేను ఫోన్ చేస్తాలే, నైట్కైనా సరే కాల్ చేయము. నువ్వు చెప్పు ఒక మాట, నైట్ 8 లోపలన్నా ఇచ్చేయమన్నది, రేపు ఊరెళ్తున్నాం మార్నింగ్ అని చెప్పు. ఉం? ఉం. ఎక్కడంటే అక్కడ ఉన్నాయండి బట్టలు. ఇక్కడ చూడు. ఏంటి బండిదా? బండికి తీసుకోకుండా వెళ్ళిపోతారా? ఇవన్నీ ఇంకా ప్యాక్ చేసుకోవాలండి, ప్యాక్ చేసుకోవాల్సినవి. ఎందుకంటే జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాలి. కొంచెం మిస్ అయినా మళ్ళీ ప్రాబ్లం, మళ్ళీ హరి వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అనుకోండి ఫంక్షను, సరే అనుకోవచ్చు. ఎంత దూరం కదా, అందుకే జాగ్రత్తగా అన్నీ ఎక్కడొక్కడ షాపింగ్ చేసినవన్నీ ఒక ప్లేస్లో పెట్టా. కానీ ఇప్పుడు మ్యాక్సిమం ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ప్యాక్ చేసేసుకొని రెడీగా పెట్టుకుంటా. రేపు మార్నింగ్ మేము మా జర్నీ స్టార్ట్ చేస్తామన్నమాట. అసలు ఎన్నున్నాయో ప్యాకింగ్కి చెప్పలేను నేను, అన్ని ఉన్నాయి. నా జుట్టు కూడా ఆరలేదండి. ఈ హడావిడిలో హరిగారు హెయిర్ స్మూత్నింగ్ చేసుకోవా, పోదాంపా ఈ పనులన్నీ ఇక్కడ పెట్టి హెయిర్ స్మూత్నింగ్ చేసుకో అంట. లేదు లేదు నేను జడేసుకోవాలి, జడేసుకొని మంచిగా అయ్యాక తర్వాత చేసుకుంటా ఫంక్షన్ అయ్యాక అని చెప్తున్నాను. ఇది ఫోటోషూట్కి వెళ్ళాం కదండి, ఆ బట్టలు కొన్ని కొత్తగా ఉన్నాయి, మిగిలిపోయి ఉంటే అవి ఇంటికి తీసుకెళ్ళాలన్నమాట. అందుకోసం అని చెప్పి ఉంచేసాను దీంట్లోనే. ఇప్పుడు తీసేసి కొన్ని ప్యాక్ చేసుకుంటాను, ఫంక్షన్లో పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు అలా హడావిడి ఎలా ఉంటుందంటే ఒక్క చిన్న మిస్ అయినా ఇదైపోతాం. ఇప్పుడు చూడండి, మొన్న ఈ ప్యాంట్ మిస్ చేసా ఫోటోషూట్కి, లక్కీది. ఇది చూసారా, కొత్త ప్యాంటు ఆ కింద వేసేసి ఉండడం వల్ల బట్టలన్నీ వేసి ముడత పడిపోయింది. దీని ఐరన్కి ఇవ్వలేదు. ఇది లక్కీకి హల్దీ కోసం తీసుకున్న అవుట్ఫిట్ అండి. లవ్లీకి వచ్చేసి ఇవి. నేను కంపల్సరీ అన్నీ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను, వీడియోస్ కూడా వస్తాయి. కాకపోతే ఈ 10 days మాత్రం వీడియోస్ రావు. అలా అని యూట్యూబ్ ఛానల్ చూడటం మర్చిపోకండి, ఎందుకంటే షార్ట్ వీడియోస్ కంపల్సరీ పెడతాను. డైలీ 8:30కి షార్ట్ వీడియోస్ అలా పెడతాను. టచ్లో ఉంటా, బట్ లాంగ్ వీడియోస్ అయితే రావు. ఎందుకంటే అటు ఫంక్షన్ పనులు చూసుకోవాలి, ఇటు వీడియోలు షూట్ చేసుకోవాలి, ఇంకా ఎడిటింగ్లు ఇవన్నీ పెట్టుకుంటే కుదరదు, అయ్యే పని కాదు కాబట్టి. సో హరిగారు మీరు కొంచెం లేచి అక్కడ ఉన్న ఫస్ట్ బట్టలు, ఫంక్షన్ బట్టలు ఇస్తే నేను పెట్టుకుంటాను. ఒక రౌండ్ కొట్టట్లా, ఎంత చెత్త కుప్పలాగా ఉందో ఇల్లు. నీకా సరే ఇచ్చేసి, ట్రైపాడ్ ఇచ్చేసి నేను పెట్టుకుంటాను ప్లీజ్. అవన్నీ ఒకేసారి తీసుకొని వచ్చేసి, కవర్లో ఉన్నవన్నీ, అక్కడ ఉన్నవన్నీ రిటర్న్ గిఫ్ట్ చూపించా ఆల్రెడీ. అవి తీసుకొని వచ్చి అక్కడ ట్రైపాడ్ పెట్టి ఇవి ఇచ్చేసి. అన్నీ ఇచ్చేమన్నది, మళ్ళీ ఇంకేంది నేను మీటింగ్ చేయలేదు. ఆ బ్యాగ్ కూడా ఇచ్చేసేవా? ఫస్ట్ ఫంక్షన్ బట్టలు పెట్టేసుకుంటే హల్దీ బేబీ పెట్టుకోవచ్చు. దీంట్లో ఏంటంటే స్వెట్ ప్యాడ్స్, హల్దీ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి. ఇలా కాకుండా ఆ బ్యాగ్ ఏంటి, ఆ బ్లౌజ్ నాది. సరే ప్రీప్లీటింగ్ చేయించుకోవాలండి. టీవా ఫోను మర్చిపోయాను. హలో, శారీ ప్రీప్లీటింగ్ సర్వీస్ కదండి ఇది. నిన్న వస్తానన్నారు, ఈ రోజు రాలేదు ఇంకా. మీరుపేట రేపు నేను మార్నింగ్ ఊరికి వెళ్ళిపోతానండి, నాకు కావాలి కొంచెం, ఈ రోజే చేయాలి. హలో, చెప్పండి. ఓకే
ఓకే రండి కొంచెం ఫాస్ట్. ఓకే. ఓకే ఓకే. లొకేషన్ హాయ్ అని పెట్టరా వాట్సాప్లో. Open can be right. I went to see that the performance list which we have. ఇది లవ్లీ శారీ చూపేయండి ఇప్పుడు. ఇది నా శారీ. శారీస్ ఇప్పుడు చూపేయండి. ఇవి రెండు కూడా ఇప్పుడు రిప్లేటింగ్ చేయించాలి. కూర్చుంటే అయ్యే పనిలా కనబడట్లేదు. కూర్చుంటే ఏ పనిలా కనిపించట్లేదు. అందుకే లేసాను. ఎందుకంటే అన్ని దూరంగా ఉన్నాయి. హరి ఏమో మీటింగ్లో జాయిన్ అయ్యారన్నమాట. ఇప్పుడు మీటింగ్ టైము. నేను ఇప్పుడు కొంచెం కూడా హెల్ప్ చేయను అని చెప్పి అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా సర్లే అని చెప్పి లేచి ఇంకా నేను డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకొని తినేసి తర్వాత ఓపిక్గా కూర్చుందాం అన్నీ తీసి పెట్టేసుకొని ఇక్కడ కూర్చున్నా. ఇప్పుడు వచ్చి షూట్ చేస్తున్నారు మళ్ళీ అలిగానని. పర్లేదులే అని చెప్పి ఇంకా నేను చేసుకుంటాలే అంటున్నా. ఇక్కడ సర్దలేదు ఇంకా అని చెప్పి చెప్తున్నారు చూసారా. దెబ్బలు పడతాయి అని చెప్తున్నా. అంటే హెల్ప్ చేయకుండా ఒక్కరే ఎలా సర్దుతా అన్నీ చివరి ఉన్నాయి. అవన్నీ నేను చూపించుకున్నాను అంటే కూడా ఇంక చూపిస్తున్నారన్నమాట. సర్లే అని చెప్పేసి ఆ డ్రాగన్ ఫ్రూట్ తినేసి అన్నీ తీసి ఒక దగ్గర పెట్టుకొని ఒక ట్రాలీలో సరిపోవు అండ్ 2 కూడా సరిపోవు. ఇంకొకటి కూడా ఉంది. అది కూడా తీసుకొని ఇంక సర్దుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మెయిన్ ఫంక్షన్‌కి అన్నీ ఒక దాంట్లో, డైలీ వేర్ బట్టలు ఒక దాంట్లో మిగిలిన జ్యువెలరీ ఇవన్నీ కూడా అన్నీ. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ సెపరేట్‌గా. సో, ఇలా అన్నీ ప్యాక్ చేసుకుందాం అనుకుంటున్నాను. టైం పడతది. అవన్నీ ప్యాకింగ్ మళ్ళీ నేను మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇంకా అసలు ప్యాకింగ్ కూడా చేయలేదు. ఎక్కడొక్కడ తీసి పెట్టాలి ఫస్టు. నేను వెతికి పెట్టుకొని చూసి ఇంకప్పుడు చేయాలి. దానికంటే ముందు ఒక వీడియో ఉంది. అది షూట్ చేసుకోవాలన్నమాట. అందుకే ఇంకా ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. సో, కంపల్సరీ అందరూ రండి. రావాలి అనుకున్న వాళ్ళందరూ వీలు పడితే ఖచ్చితంగా. థాంక్ యూ.